ఈరోజు మీకు వ్యక్తిగతంగా అలాంటి అనుభూతి ఉందా? నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. డూ యూ హ్యావ్ దట్ ఫీలింగ్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడికి, విశ్వాసులు అన్న ప్రతి ఒక్కరికి యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫీలింగ్. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఆ ఒక్క ధైర్యం ఉంటే చాలండి, జీవితంలో ఎన్నో గొప్ప వాటిని సాధించండి. ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేస్తారు కానీ మీ ప్రార్థన అసలు దేవుని దగ్గరికి వెళ్ళిందా అనే క్వశ్చన్ మార్క్లోనే ఉంటారు. అసలు దేవుడు వింటాడా? వింటే వింటాలే అన్న రీతిగా ప్రార్థన చేస్తారు. ఈరోజు మనం నిజంగా మన జీవితంలో ఈజ్ ఆర్ ప్రేయర్ లైఫ్ విత్ ఫెయిత్, విశ్వాసంతో దేవునికి అంగీకారంగా ఉందా? వెన్ వీ సే వీఆర్ బిలీవర్స్, యువర్ బిలీఫ్ హ్యాస్ ఎవిడెన్స్. యువర్ బిలీఫ్ హ్యాస్ ఎవిడెన్స్. మనం నమ్మే ప్రతి దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. దేన్ని బట్టి నమ్మమంటావు? ఏదైనా చూపిస్తే, ఏదైనా చేస్తే, ఏదైనా ఇస్తే నేను నమ్ముతాను. దేవుడు అంటున్నాడు, నీలో విశ్వాసం ఉందని నేను ఎలా నమ్మమంటావు? ఎలా నమ్మమంటావు? నీవు విశ్వాసాన్ని కనబరుస్తనే కానీ నేను కార్యాన్ని చేయలేను. ఈరోజు మనం ఎప్పుడు దేవుడు నాకు చేస్తాడని ఏంటి ఎవిడెన్స్ అంటున్నాం? ఆయన చేస్తాడు, ఆయన చేయగలిగిన దేవుడు. ఆయన చేస్తాడా లేదా కావాలంటే వెనక్కి చరిత్రను తిరిగి చూడండి, ఆయన చేసిన కార్యాలు. హీ ఈస్ బీన్ డూయింగ్ అండ్ హీ ఈస్ అ మిరకల్ వర్కర్. అద్భుతాలు చేసే దేవుడు. కానీ ఈరోజు మనకు విశ్వాసం ఉందా ఆయన మన జీవితంలో చేస్తాడు అని? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే ప్రతి ఒక్కరు దే బిలీవ్ అండి. నాలుగోది నేనేం చెప్తానంటే, మనము మాట్లాడాలి. గత వారం అంటే అంతా ధ్యానిస్తూ వచ్చాం. మనలో వినబడే 3 స్వరాలు: దేవుని స్వరము, అపవాది స్వరము, మనలో ఉన్న స్వరము. అనేక సార్లు మనకు దేవుని స్వరం కూడా వినబడకపోవచ్చు, అపవాది స్వరమే వినబడచ్చు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తాం? బైబిల్లో వి సీ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. దావీదు తనతో పాటు ఉన్న ద ఆర్మీ ఎవరాలు? ఏమి లేనివారు, అన్నీ పోగొట్టుకున్నవారు, అప్పుల్లో ఉన్నవారు, సమస్యలు ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, వాళ్ళందరూ ఆర్మీ ఆయనతో కలిసి కూడారు. వారు వెళ్ళి ఫిలిస్తీన్ల ఆర్మీలో చేరారు. తర్వాత ఫిలిస్తీన్లు వద్దంటే అక్కడ నుండి తిరిగి వచ్చారు. వచ్చేటప్పటికి ఏమైంది? ఆయన దగ్గర ఉన్నాయన్నీ దోచుకోబడ్డాయి. ఆయన భార్య, పిల్లలు అందరూ మొత్తం ఊరు వాడ మొత్తం క్లియర్, ఏమీ లేదు అక్కడ. ఆ టైంలో ఆయన తోడు ఉన్నవారు ఏమనుకున్నారంటే, మనకి ఇదంతా కలిగింది దావీదు వల్లనే, సో లెట్స్ స్టోన్ హిమ్ టు డెత్. ఆయన కొట్టి చంపేద్దాం, దావీదుని చంపేద్దాం, ఆయన రాళ్ళు వేసి కొట్టి చంపేద్దాం అన్నట్టుగా భావించారు. చాలా అలాంటి సమయంలో చూస్తాము, దావీదుకి దేవుని స్వరం వినబడలే. ఆయనకి వినబడిందంటే ఏంటంటే ఈ దుష్టుల స్వరము. అంటే ఆ వారికి సహాయం చేద్దామని ఉన్నాడు దావీదు కూడా, వాళ్ళ పరిస్థితుల్లోనూ వాళ్ళతోనే ఉన్నాడు. కానీ వారు వచ్చి ఈయనని, వారికి కలిగిన నష్టానికి ఈయనని చంపుతాం అనుకునేటప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుందండి. హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్, హీ స్పోక్ టు హిమ్సెల్ఫ్ అని ఒక ట్రాన్స్లేషన్లో ఉంటుంది. అంటే తనకి తాను మాట్లాడుకున్నాడంట, తనకు తాను చెప్పుకున్నాడంట. ఈరోజు మీకు మీరు చెప్పుకున్నది ఏంటి? వాట్ ఈస్ దట్ యూ స్పీక్ టు యువర్ సెల్ఫ్? దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. శత్రువు ఇన్ని కోల్పోయాడు, ఇన్ని పోయింది, మనుషులు ఇలా మాట్లాడుతున్నారు, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఇట్స్ ఫైన్, మై గాడ్ ఇస్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు, నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం మీకుందా? అది మీరు చెప్పుకుంటేనే కానీ, ఎందుకంటే వాక్యంలో చూసిన ప్రతి ఒక్క ఘనుడు దే హ్యాడ్ టు టాక్ టు దెమ్ సెల్ఫ్. వారు చెప్పుకోవాల్సి వచ్చింది. యోబు కూడా అదే రీతిగా, నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా ఆయన చూస్తాను. యు సీ ఎవ్రీబడి ఇన్ ద బైబిల్ దే హ్యాడ్ టు ఎంకరేజ్ దెమ్ సెల్ఫ్. ఈరోజు మన ఎంకరేజ్మెంట్ బయట నుంచి చూస్తాం. వాళ్ళు ఎవరైనా చెప్తే బాగుంటుంది, వీళ్ళు ఎవరైనా చెప్తే బాగుంటుంది, అక్కడ నుండి ఎవరైనా చెప్తే బాగుంటుంది. నో. ఇఫ్ యూ నో ద వర్డ్, వాక్యం మీకు తెలిస్తే, ఆ వాక్యాన్ని మీరు నమ్మితే, మీ దేవుడు ఎవరో మీరు నమ్మితే, యూ వుడ్ స్పీక్ ఇట్ అవుట్ టు యువర్ సెల్ఫ్. దేవుని వాక్యంలో చూస్తాము, ఎప్పుడైతే దావీదు తనను తాను బలపరుచుకుని, హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్, తనకి తాను చెప్పుకుని, తను బలపరుచుకుని, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాడంట, దేవా వెళ్ళమంటావా, తరమమంటావా? ఈరోజు మనం చూడాలండి, మన అనేక మంది మనం ఎంకరేజ్ చేసుకోగానే ఎత్తింది దేవా అంటాం. దేవుడు ఏం చెప్పినా కూడా నాట్ వ్యాలిడ్, బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. మీకు విశ్వాసం లేదు, యూ హ్యావ్ నాట్ మేడ్ అప్ యువర్ మైండ్. ఈరోజు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మనం గ్రహించుకుంటలేదండి, మనం నమ్ముతలేదండి, మనం విశ్వసిస్తలేదండి. దాన్ని బట్టి మనకు అనేక విషయాలు కోల్పోతున్నాం. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవునికి సమర్పించుకుని మనం దేవుని మార్గంలో నడుస్తే
గొప్ప కార్యాలు చూస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు జీవితంలో తుఫానులోకి వెళ్తున్నారేమో, పోరాటాల్లోకి వెళ్తున్నారేమో, కష్టం నష్టంలో ఉన్నారేమో, అర్థం కాని పరిస్థితులు ఉన్నారేమో, ఏంటి దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారేమో. ఈరోజు మీరు బహిరంగ తుఫాన్లో లేరుగా ఏమో, కానీ రహస్య తుఫాన్లో ఉన్నారేమో. ఇంకా ఘోరమైంది. బహిరంగ తుఫాన్ అయినా సరే మనకు పోయేయని మన జోలికి రారు మనుషులు. రహస్య తుఫాన్ ఎలా ఉంటుందంటే మన లోపట మనకు అన్నీ పోతాయి, మనమే తడితే ఏడిసే పరిస్థితుల్లో ఉంటాం. మనుషులు వచ్చి దానిపైన మాట్లాడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అది ఇంకా ఘోరం, ఇంకా కష్టం. మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని బిడ్డలమైన తర్వాత దేవుడు ఎల్లప్పుడూ మన తోడుంటాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఎంతమంది ఇక్కడ దేవుడు మీ తోడున్నాడు అని నమ్ముతున్నారు? దేవునికి మహిమ ఇచ్చేలాగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేర్ యు గో. దేవుడు మన తోడున్నాడు అనేది మర్చిపోకూడదండి.